సార్ మీ పేరు? నా పేరు సోమారెడ్డి. సార్ ఏపీలో అయితే ఈసారి గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి బాగా పోలింగ్ నమోదైందని చాలామంది అంటున్నారు. మనం కూడా చూసాం సార్ ఆ పర్సంటేజ్. అవును. సో అది దేనికి కారణం అంటారు? ఎవరి విజయానికి దోహదపడదంటారు? ఎవరి ఓటమికి దోహదపడదంటారు? మీ మాటల్లో ఒకసారి చెప్తారా? అంటే ఇదివరకు ఎన్నో ఎలక్షన్లలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెన్ ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో చేంజ్ కావాలన్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు, అది చేంజ్కి సంకేతము అని అనుకున్నారు. అది చేంజ్కి సంకేతం కూడా కావచ్చు, లేదా ఒకవేళ సపోర్ట్ కూడా కావచ్చు. బెనిఫిషరీస్ కూడా మంచిగా ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను మా మేడమే ఇట్లా అనుకుంటాము ఎప్పుడు. ఆ, నాదేమో నేను అక్కడి వాడిని, ఈమె ఇక్కడ ఆమె. ఇది ఎక్కడ సార్ ఆంధ్రాలో? విజయవాడ. అబ్బో. ఆ. సో ఆమెది ఇక్కడ మిర్యాలగూడ. వాళ్ళ ట్రెండ్ వాళ్ళు వేరే అనుకుంటారు, డిఫరెంట్గా అనుకుంటారు. ఆయన ప్రభుత్వం మంచిగా చేస్తే కూడా మంచిగా ఇస్తారు అని అనొచ్చు. కానీ ప్రజలు కూడా చాలా తెలివిగా ఓటు చేస్తున్నారు, ఇదివరకులాగా లేదు. ఇదివరకులాగా ఎవరో మునసబు కర్ణము చెప్పి, లేకపోతే ఒక పెద్ద ఆయన చెప్తే ఊరికి పెద్ద ఆయన, పెద్ద మనిషి, వాళ్ళు అట్నే వేసేది. ఒక వీధి వాళ్ళు, ఒక కులం వాళ్ళు అందరూ మూకుమ్మడిగా వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. భార్యాభర్తలు కూడా డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీలకు ఉన్న ఫెసిలిటీస్ వేరు, ఉద్యోగస్తులకు ఉన్నవి వేరు, ఇప్పుడు అన్ఎంప్లాయిడ్కి ఉన్నవి వేరు. ఏ ప్రభుత్వం ఎవరికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి చేస్తుంది, దాన్ని బట్టి ఆ ట్రెండ్స్ మారుతున్నాయి. ఇదివరకులాగా చెప్పేవాళ్ళు, నేను తప్పకుండా వీళ్ళకే వేస్తానని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ మాట మీద నిలబడే తత్వం ఉండేది. ఐఎమ్ క్లోజ్ టు 80 సారీ. అయితే అప్పుడు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు కూడా చెప్పేది కూడా వాళ్ళు అట్లా చెప్పటం లేదు. మా అబ్బాయి అంటాడు, ఏం నాన్న మేము ఎవరికి వేస్తామో మేము చెప్పము అన్నాడు. సరే చెప్పకపోతే కానీ నువ్వు యాక్చువల్గా ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరితో ప్రభుత్వము కానీ ప్రజలు కానీ మంచిగా శాంతి భద్రతలు ఉన్నారు, ఇట్లాంటివి ఉంటాయి కదా, కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి నువ్వేమంటావు అంటే వాడు 45, 55 అని చెప్పాడు. ఎవరు 45, ఎవరు 55? సో ఏదో చేంజ్ వస్తుంది అని ఒకవైపు అనిపిస్తుంది. కానీ మరి ఆ చేంజా లేకపోతే ఉందా లేదా అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉందంట, అది ఎంతవరకు నిజమంటారు? ఉన్నది అని అంటే దాంట్లో నేను కూడా ఒక ఉద్యోగస్తున్నే అండి. అట్లా చెప్పాలి అంటే నేను పెన్షనర్ని, గవర్నమెంట్ నుంచి ఇంకా తీసుకుంటున్నా నేను. అయితే ఉద్యోగస్తులు ఎప్పుడు ఏమనుకుంటారంటే ప్రజలంతా మా దగ్గరికి రావాలనుకుంటారు. వాడికి ఒక వెయిట్ ఉండాలి, ఉద్యోగం చేస్తే వాడికి డిమాండ్ ఉండాలి. వెయిట్ అంటే ఇక్కడ డిమాండ్. ఒక తహసీల్దార్ దగ్గరికి వాడు ఎంతమంది పోతే అంత వాడికి గౌరవం, ప్లస్ మనం అనకూడదు కానీ వాడికి అంత వాడు బెనిఫిట్స్ ఈ గెట్స్ న్యాచురల్గా. ఇక్కడ తెలంగాణలో రిష్వత్ కోర్లు అంటారు, లేకపోతే మామూళ్ళు అంటారు. రిష్వత్ కోర్లు అంటే లంచగొండులు, మామూలు అంటే మామూలుగా నేను మీ ఇంటికి వస్తా, మీరు కాఫీ మజ్జిగ భోజనం పెడతారు, మా ఇంటికి వస్తే మీకు అలాగే చేస్తాము, అదంతా మామూలు. కానీ ఇక్కడ ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎవడు పోకుండా ప్రతి ఊర్లో వాళ్ళకి ఏం కావాలనో అన్నీ వాళ్ళకే సమకూరుతున్నాయి అని చెప్తున్నారు. అలా సమకూరుతున్నాయని చెప్తున్నారు, వాళ్ళకు వస్తున్నాయి కూడా. వీళ్ళు అక్కడ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనేది ఒక లోపట ఒక వేవ్ నడుస్తుంది. అర్థమైనా? నా తోటి వాళ్ళు కూడా ఇంకా సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు అంటారు, ఏమి అన్నా మాకు ఇప్పుడు మా దగ్గరికి ఎవడు రావట్లేడే అని చెప్తున్నారు. ఇది నాకే పార్టీ లేదు,
నేను ఒక ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా ఒక వాటర్ ఆ, ఒక వ్యక్తిగా. అంతే అట్లా చెప్తున్నాను. వాళ్ళే అంటున్నారు మా దగ్గరికి మాకు లేదు, ఆ, మా దగ్గరికి ఎవరు రావట్లేదు, అన్నీ వాడి డోర్ స్టెప్స్ దగ్గరనే మీరు తీసుకుపోయి ఇస్తున్నారు. అట్లా అట్లా వాలంటీర్ ఏయటం వ్యవస్థ వల్ల, ఆ? వాలంటీర్ వ్యవస్థ. అదే ఇక వాలంటీర్సే అంతే కదా, వాలంటీర్సే అక్కడ ఉంది ఇప్పుడు. ప్రతి వార్డుకు ఇస్తున్నారు. ఇది ఇవ్వటం మూలన వాళ్ళు వేరే ఊరికి పోవాలి, ఇబ్బంది పడాలి, ఎండలో పోవాలి, వానలో పోవాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, చెప్పులు అరగాలి అనేది లేదు. అంటే మేము కూడా చూస్తున్నాం, వాళ్ళు చెప్పటమే కాదు. నేను అదే ఊర్లో ఉన్నాను, అదే ఊర్లో పుట్టి పెరిగాను, ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఏదో సెటిల్ అయినాను. మాకు పొలాలు ఉన్నాయి ఇంకా, వస్తుంటాం పోతుంటాం. సార్ అలాగే మీరు 5 సంవత్సరాల పరిపాలన చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారిది. అవును. మీకైనా సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏమైనా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? మంచిగా జరిగింది అనే చెప్పగలం. మంచిగా అంటే వాళ్ళు ప్రజలు కూడా అది వాళ్ళ నోటంటే చెప్పింది, వాళ్ళకి అంత సౌకర్యంగా ఉందనే చెప్తున్నారు. మంచిగా ఉంది. తర్వాత విద్యకి ఎవరు వాల్యూ ఇస్తున్నారండి? ఎవ్వరు చేస్తలేరు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు మనకి ఇంటికి, మేము రైతులము ఇదివరకు ట్యాక్స్ కట్టేది, మనము రకం కట్టేది, ఇక్కడ తెలంగాణలో రకం అంటారు. వసూలు చేసేది, పశువుల్ని జప్తు చేసి తీసుకుపోయేది, ఎకరా ఇంత రకం కట్టకపోతే నీటి పన్ను అన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, ఏమీ లేవు. కాకుండా పైపెచ్చు ఆయనకు అన్నీ ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ బాగా చేశాడు. తర్వాత ఈ స్లేట్స్ ఇవ్వటం, అంటే స్లేట్స్ అంటే ఐప్యాడ్స్ పిల్లలకి, అదంతా ఒక భవిష్యత్తు. ఎవరైనా ఇప్పుడు నేను యాజ్ ఎ ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నేను మా పిల్లలకి ఇచ్చేది వాళ్ళకు మంచి చదువు ఇచ్చాను, మంచి వైద్యం ఇచ్చాను, మంచి విద్య, మంచి లైఫ్ ఇచ్చారు. మంచి లైఫ్, మంచి స్కూల్లో. నాకు సొంత ఇల్లు ఉన్నా నేను స్కూల్ పక్కన అద్దెకు తీసుకొని పిల్లలకి టైం సేవ్ చేశాను. స్కూల్లోనే గ్రౌండ్లోనే ఆడుకున్నారు. అది నేనే ఎగ్జాంపుల్. ఇద్దరు ఐఐటీలో చదివారు, ఇద్దరు డాక్టర్లు అయినారు, అందరూ అమెరికాలో ఉన్నారు, చాలా కంఫర్టబుల్ ఉన్నారు. నేను చేసిందే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా రిజల్ట్ వాళ్ళ పిల్లలకు కూడా అట్లా చేస్తున్నారు. అది ప్రభుత్వమే అందరి పిల్లల్ని ఈ విధంగా చేసి ఒక మంచి, మనం ఎంత రిచా పూరా కాదండి. స్కూల్కు పోతే అక్కడ వాడు 1, 2 ఏమీ లేదు, అవే సర్కారు తుమ్మలు, ఇటు అటు పోవటం. అందరూ అదే. ఎవరికైనా ఒక దుర్బుద్ధి పుడుతుంది. ఒక ఆడపిల్ల అక్కడ పోయింది ఆ చెట్లలోకి, వాడు అక్కడే కాచుకొని కూర్చుంటాడు. ఇవాళ రేపు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి, ఎవరు చేస్తాడండి అది?